పరిసరాల పరిశుభ్రతే ప్రభుత్వ లక్ష్యమని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు దీనిని స్పష్టం చేశారని తెలిపారు. బాపట్ల జిల్లా పర్చూరులోని బీఏఆర్ ప్రభుత్వ కళాశాలలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. కళాశాలలో స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావుతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఇంటి పరిసరాలు, కార్యాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఖాళీ ప్రదేశాల్లో అందరూ మొక్కలు నాటాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ప్రజలకు కలెక్టర్ వినోద్ కుమార్ వివరించారు. హరితాంధ్ర కార్యక్రమానికి పర్చూరు నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సాంబశివరావు తెలిపారు. స్వచ్ఛత ప్రతి రంగంలో మన జీవితంలో ఉండాలి. ఇంట బయట కార్యాలయం అన్ని కూడా స్వచ్ఛంగా ఉండాలి. క్లీన్ ఆఫీస్ మరియు గ్రీన్ ఆఫీస్ అనేది కూడా ఆయన తెలియజేయడం జరిగింది. కలెక్టరేట్ నుంచి మొదలుకొని అన్ని జిల్లాధికారుల కార్యాలయాలు, మండలాధికారులు, తర్వాత గ్రామాధికారులు అన్ని కార్యాలయాలు స్వచ్ఛ కార్యాలయాలు, పచ్చ కార్యాలయాలుగా మనము తీర్చిదిద్దాలి. వారు మన నియోజకవర్గాన్ని ఎంచుకున్నందుకు గానీ ఈ ప్రోగ్రామ్ కి మనందరి తరఫున గట్టిగా చప్పట్లు కొట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను కలెక్టర్ గారు పెట్టాం. దీనికి ప్రభుత్వం పాలసీలు, తర్వాత అధికారులు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తామన్నారు. ఈ సంవత్సరం కూడా మొన్ననే మనకి చాలా పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐజేసుల్లో నిధుల కేటాయింపు మన నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. అలాగే ఈ రోజు కలెక్టర్ గారికి ఈ సభ సందర్భంగా చాలా ఇంపార్టెంట్ వర్క్స్, ప్రజలు బాగా ఇబ్బంది గురవుతున్నాయి. 1 కోటి రూపాయల దాకా వారికి ఈ సిమెంట్ రోడ్ నిర్మాణానికి ఎన్ఆర్ఈఎస్ కింద తీసుకోవాలని చెప్పి వారిని కూడా కోరటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసినప్పుడు మనకి కొన్ని సంవత్సరాల్లో ఒక మంచి ఫలితం వస్తుంది.